లక్ష్మీ నమః. లక్ష్మీదేవి వ్యాపారంలో స్థిరత్వాన్ని కలుగజేస్తుంది. అలా స్థిరత్వాన్ని కోరుకున్న వ్యక్తి మన ఆంజనేయ వాస్తుతో ప్రయాణం చేస్తూ మంచి ఒక కార్పొరేట్ ఆఫీస్ డిజైన్ చేశాం. మొత్తానికి నేను జామెట్రికల్ ప్లాన్ ఇస్తే దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఉస్కూరి రాజు గారితో ఈరోజు మన ఆంజనేయ వాస్తు పరిచయం చేస్తుంది. వారు వ్యాపారవేత్తగా సక్సెస్ఫుల్గా వారి యొక్క వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. మన ఆంజనేయ వాస్తు కూడా వారికి తోడైనాయి. సో వారితో మన జర్నీ 1 year పైన జరుగుతుంది. సో వారితో మనం వారి యొక్క అనుభవాన్ని ఆంజనేయ వాస్తు పాటించడం ద్వారా మరి ఈ యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే వ్యాపారం ఉందో, అది ఖాళీ ప్లేస్ నుంచి మనతో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈరోజు 1 year తర్వాత వారి యొక్క అనుభవాన్ని వారి మాటల్లోనే విందాం. నమస్కారం రాజు గారు, బాగున్నారా? ఎలా ఉంది వ్యాపారం? మా ఆంజనేయ వాస్తు సలహాలు సూచనలు ఎలా? బాగుంది. మీతోటి 1 year నుంచి నేను ఫాలో అవుతా ఉన్నా. 1 year నుంచి మీతోటి మీరు చెప్పిన సూచనలన్నీ కరెక్ట్గా యథావిధిగా చేస్తూ కొంచెం మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మీ గ్రోతింగ్ కూడా బాగుంది. మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం మొత్తం ఎగ్జిక్యూట్ చేశాను. మంచి రిజల్ట్స్ అయితే కనబడినాయి నాకు. మీరు కొన్ని చెప్పిన పాయింట్స్ నాకు బాగా నచ్చినాయి. అందులో సైంటిఫిక్గా ఏంటంటే అందరిలా మూస పద్ధతిలా కాకుండా కొంచెం సైంటిఫిక్గా టెక్నాలజీగా కొంచెం మంచిగా నీట్గా చెప్పారు. ఎప్పుడు కూడా కొన్ని ఐడియాస్ కూడా మంచిగా ఇచ్చారు. అవి వాటితోటి నేను కొంచెం నేర్చుకున్నాను. ఇన్ఫర్మేషన్ కూడా బాగుంది. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ యొక్క సక్సెస్కి మా ఆంజనేయ వాస్తు శాస్త్ర సలహాలు సూచనలు పనిచేసినాయి అని చెప్పినందుకు. ఎందుకంటే చాలా మంది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, వాస్తు ఏంటి, వ్యాపారం ఏంటి, వాస్తులో వ్యాపారంలో ఎలా పనిచేస్తుంది అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ ఎ జామెట్రికల్ థింగ్స్ అండి. చాలా మంది అనుభవం నాకు ఇక్కడ ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి అనుభవాలు 1 year తర్వాత మా గురించి మళ్ళీ 10 మందికి చెప్తున్నారు వారు. అలా ఈరోజు మళ్ళీ కలిసి వారి యొక్క అనుభవాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.